ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను అది ఎయ్యక్ కొట్టు ఎయ్ ఈఎంఐ కట్టమంటే నువ్వే తోస్తావా? రే తీసావా? తీసాను. పద పద. పద. కొట్టు హే క్రాంతి, ఆగో. ఓయ్ మావాడిని ఎందుకు కొడుతున్నావు? ఓ వీడు మీ తాలూకానా? అందుకేనా మీలాగే బేవర్స్ గా బతుకుతున్నాడు. రే ఏం చేశాడని మావాణ్ణి కొడుతున్నావు? ఫైనాన్స్ లో కార్ తీసుకుని 3 నెలలుగా ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నాడు. అడిగితే కట్టను అని గీర సమాధానం చెప్తున్నాడు. అయితే కొడేస్తావా? మీవాడని తెలియక 4 దెబ్బలే కొట్టాను. తెలుసుంటే ఇంకో 4 దెబ్బలు ఎక్కువే కొట్టుండేదాన్ని. రేబ్లేడు, అక్క నువ్వు బండి తీసుకునిరా, నేను కార్ తీసుకొస్తాను. అలాగేనక్క. రే తక్కువ. ఏ ఆగో, కార్ తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. ఏయ్, ఏయ్, ఆగు ఆగు. ఆపు. వినయ్యక్క ఆగు. అడ్డొస్తే కారు రోడ్డు మీద నుంచి కాదు, మీ మీద నుంచి ఎక్కించి మరీ తీసుకువెళ్తా. జరుగు. అమ్మా అబ్బా అబ్బా. ఎరా వీడియోలు పర్ఫెక్ట్ గా వచ్చాయా? వచ్చాయి మేడం. వీడియోలు బాగానే వచ్చాయి. కాకపోతే క్రాంతి ఇచ్చిన పంచులే సాలిడ్గా ఉన్నాయి. నీకెలా ఉంది పెద్దమ్మా? పిచ్చి వాగుడు వాగకో. తన్నులు తిన్నా మన ప్లాన్ వర్కౌట్ అయ్యిందిరా. అబ్బా అమ్మో. ఇప్పుడు చూడు దాన్ని ఎలా ఇరికిస్తాను. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? క్రాంతి వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటా అని. రికవరీ కోసం వెళ్తున్నానంది కదా, అంత తొందరగా అయిపోతుందా? లేదమ్మా, అది వెళ్ళినప్పటినుంచి ఎందుకో నా మనసు అదోలా ఉంది. ఏదో కీడు శంకిస్తోంది. అలాంటిదేం జరగదులే అమ్మా. మంచి మాత్రమే చేసే క్రాంతికి ఎప్పుడూ కీడు జరగదు. తననెప్పుడూ ఆ అమ్మవారు చూసుకుంటారు. పదండి, బయటకెళ్దాం. పెద్దమ్మా 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 పెద్దమ్మా, ఏంట్రా, ఏమైంది? మన క్రాంతి అక్కని పోలీసులు అరెస్ట్ చేశారు పెద్దమ్మా. క్రాంతిని అరెస్ట్ చేయడం ఏంట్రా? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? కారు రికవరీ కోసం వెళ్ళాం కదా, అక్కడ ఆగో, కార్ తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు.
ఏ ఆపు 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 ఆపు. పోలీసులేంటి క్రాంతక్క కారు ఆపారు? ఏంటి సార్ కార్ ఆపారు? నువ్వు దొంగతనంగా ఈ కారు ఎత్తుకెళ్తున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. దొంగతనం ఏంటి సార్? మా అక్క క్రాంతక్క ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. అవును సార్, ఈ కార్ ఫైనాన్స్ లో తీసుకుని 3 నెలలుగా ఈఎంఐ కట్టకపోతే రికవరీ చేసి తీసుకెళ్తున్నా. అబద్ధం సార్, తను చెప్పేదంతా అబద్ధం. ఏంటబద్ధం? మాట్లాడవేంట్రా? అవును సార్, ఈ కార్ నాదే సార్. దాని మీద ఎలాంటి ఫైనాన్స్ తీసుకోలేదు సార్. ఆ మాట చెప్తున్నా నన్ను కొట్టి దౌర్జన్యంగా కార్ తీసుకెళ్ళింది సార్. వీణేంటి ఇదే వంజమని అడిగితే మమ్మల్ని కూడా కొట్టింది సార్. గిరి, అబద్ధాలాడావంటే నాలుక కోసేస్తా. చూసారు ఎస్ఐ గారు, మీ ముందే ఎలా మాట్లాడుతోందో. కారుని దొంగతనం చేస్తున్నావేంటని అడ్డుపడితే నన్ను మా వాణ్ణి కూడా చితకబాదింది. కార్ నెంబర్ వేరే ఉంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.